రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువ, మహోన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడైన దేవుడవు నాయన, సర్వ సృష్టికి ఆధారభూతుడవైనటువంటి దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవు. మా పట్ల మా ఎడల మీరు చేయుచూ వస్తున్నటువంటి అయా చేసినటువంటి మీ గొప్ప కార్యములన్నిటిని బట్టి అయా నిండార వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవు. ప్రభువా, నీకు వందనాలు. మా ప్రార్థనలు వినేవాడా, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. జీవం కలిగిన దేవుడా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువా, కామెంట్స్లో వారి అవసరతలు తెలియజేసినటువంటి అంత మాత్రమే కాకుండా ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవించు నాయన, ఆశీర్వదించు, బలపరచండి. మీ శక్తి చేత, మీ బలము చేత మీరు నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలు యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఏ ఏ అవసరాల మధ్యలో ఉన్నారో, ఎటువంటి అక్కరల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కరలు తీర్చండి, వారికున్న ప్రతి బంధకాలను తెంపివేయండి. మీ ఘనకార్యములను జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోండి దేవా. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా ప్రభువా, జీవితంలో అయా మీకు స్తోత్రాలు. వారు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కాక నాయన కృంగిపోయినటువంటి, కృషించిపోయినటువంటి, నలిగిపోయినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎప్పుడూ నాకు అపజయమే కలుగుతుంది, నేను అనుకున్న పని జరగట్లేదు, నా జీవితం ఎందుకు అనేటువంటి వారి కొరకు, వేసారిపోయిన జీవితాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి వారి జీవితాల్లో మీ విజయమును మీరు అనుగ్రహించండి, మీ విజయమును మీరు అనుగ్రహించండి, మీ విజయమును మీరు అనుగ్రహించండి. మీ ఘనకార్యములను జరిగించండి, మీ గొప్ప కార్యములను జరిగించండి. ఇది మొదలుకొని వారికి నిరాటంకముగా పనులు జరగాలి. వారి పనుల్లో విజయం అయా కలగాలి, వారి ప్రయత్నాలలో విజయం కలగాలి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా అయా వయస్సు మించిపోతున్నప్పటికీ వివాహాలు జరగక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతో కృంగిపోతున్నటువంటి యవన బిడ్డల కొరకు, అయా అమ్మాయిల కొరకు, అబ్బాయిల కొరకు అయా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎవరిని మీరు ఏర్పాటు చేశారో అయా వారి వివాహాలు జరుగునట్లుగా, వారి వివాహాలలో మీ ఘనకార్యములు జరుగునట్లుగా, మీ గొప్ప కార్యాలు జరుగునట్లుగా తండ్రి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ఘనపరిచిన దేవుడవు నాయన. దయ ఉంచి దయచేసి కనికరించండి, కార్యాలు జరిగించండి, మేలుల చేత మీరు నింపి నడిపించండి. వారి వివాహాలు జరుగునట్లుగా మీ కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. జీవం కలిగిన దేవా, జీవాధిపతివైన యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభువా, అప్పుల పాలై తిప్పలు పడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి అప్పుల బాధల నుంచి విడుదల కలగచేయండి, వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలగచేయండి, వారి అప్పుల బాధ నుంచి విడుదల కలగచేయండి. అప్పులు తీర్చుకునేటువంటి అయా పరిస్థితులను వారికి అనుగ్రహించండి. వారి వ్యాపారాలను దీవించండి, వారి వ్యాపారాలను ఆశీర్వదించండి, వారి వ్యాపారాలను అయా ఉన్నతముగా మార్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఉన్నారు. ప్రభువా, పొద్దంతా ఎంతో కష్టపడితేనే కానీ నాయన సాయంత్రం
వారు తినలేని పరిస్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అటువంటి వారిని దర్శించండి, అటువంటి వారిని దీవించండి, వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. చిల్లు సంచులో వేయబడిన దానిలాగా కాకుండా, హాస్పిటల్స్ పాలు కాకుండా సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కొంతమంది మనుషులు చూడడానికి గంభీరంగా కనబడుతున్నారు, సంతోషంగా ఉన్నట్టే ఉన్నారు, కానీ ప్రభా నాయన ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఇబ్బంది, ఏదో తెలియని రోగము, ఏదో తెలియని ఆయా పరిస్థితులను ఎదుర్కొంటున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవా నీకు స్తోత్రాలు నాయన. దయచేసి కనికరించండి అయా, వారిని దర్శించండి, వారి జీవితాలలో మీ ఘనకార్యాలు జరిగించండి, వారి బ్రతుకులలో మీ ఘనకార్యాలు జరిగించండి. గొప్ప మేలుల చేత, మీ ఆశీర్వాదముల చేత మీరు నింపి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి దేవా, మీ నామమునకు ఘనతను తెచ్చుకోండి దేవా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, కుటుంబాలలో భర్తలు మారని భర్తలు ఉంటూ ఉండగా, త్రాగుడుకు గురైన భర్తలు ఉంటుండగా, వ్యసనాలకు గురైన భర్తలు ఉంటుండగా ప్రభా, కుటుంబాన్ని అయా ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తలు ఉంటుండగా అటువంటి భర్తల మనసు మీరు మార్చండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి భర్తలు కానీ, అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి భార్యలు కానీ, వారి మనసులను మీరు మార్చండి. కుటుంబం ఆగం కాకుండానట్లుగా వారి హృదయాలను అయా మార్పులోనికి మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబ వ్యవస్థలో ప్రభా తండ్రి ఎంతో అవస్థలను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరించండి, మీ కార్యాలు జరిగించండి, మీ మేలుల చేత మీరు నింపండి స్వామి. మీ ఘనమైన కార్యాలు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఎన్నో రకాలైనటువంటి సమస్యల చేత, ఎన్నో రకాలైన బాధల చేత, ఎన్నో రకాలైనటువంటి ఆయా ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నలిగి వేసారిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి, మార్పులోనికి తీసుకొని రండి నాయన. వారి హృదయాలలో నెమ్మది, సమాధానం, కుటుంబాలలో సమాధానం, కుటుంబాలలో నెమ్మది ఉండునట్లుగా మీరు ఆశీర్వదించండి. నెమ్మదితో నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, మా ప్రార్థన మీరు ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.